నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మీనాక్షి చౌదరి నిజంగా తెలుగు సినిమాలనైతే క్యూట్‌గా ఉంటూ తనదైన శైలిలో నటిస్తూ ఇప్పటికే 5 సినిమాలైతే తెలుగులో అయితే నటించిన అమ్మాయి గురించి అందరికీ తెలుసు. తన గురించి గత కొద్ది రోజులుగా అయితే రూమర్స్ అయితే కొంత వాట్సాప్‌లలో కానీ కొంత సోషల్ మీడియాలో హల్చలైతా ఉన్నాయి. అసలు ఆ రూమర్స్ ఏంది? అసలు ఆ అమ్మాయి ముద్దుగుమ్మ గురించి ఏంటి అసలు వార్త ఏందనేది పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. నిన్న ఏదైతే మెకానిక్ రాఖీ అనే సినిమా తనైతే కొత్త సినిమా అయితే వస్తూ ఉంది. ఈ డిసెంబర్ 22వ తారీఖు అయితే మెకానిక్ రాఖీ సినిమా విడుదల కానుంది. దాంట్లో భాగంగా నిన్న ప్రమోషన్ కోసం అయితే తనైతే రావడం అయితే జరిగింది. దాంట్లో తను అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు మొదటిగా నటించిన ఏదైతే ఇచ్చట వాహనాలు నడపరాదు హీరో సుశాంత్ని మ్యారేజ్ చేసుకుంటున్నారని ఒకరైతే ప్రశ్నించగా తను నవ్వుకుంటూ ఇది నా కెరియర్లో చాలా ఇష్టమైన కెరియర్ అయితే ఇప్పుడైతే ఉన్నాను. ఇప్పుడైతే మ్యారేజ్ గురించి అయితే నేనైతే ఏ డిసిషన్ అయితే తీసుకోలేదు. రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి, కానీ ఇందులో ఎటువంటి వాస్తవం లేదని కూడా ఆ ముద్దుగుమ్మ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే తను 5 సినిమాలు అయితే తెలుగులో అయితే నటించడం అయితే జరిగింది. దాంట్లో ఇంకొక సినిమా కూడా ఈ నెల 22వ తారీఖు రాబోతా ఉన్నట్టు కూడా మనకైతే తెలుసు. ఇంకోటి సంక్రాంతి బరిలో కూడా మరి ఈ ముద్దుగుమ్మ ఉంటుందన్న విషయం కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది. సంక్రాంతికి వస్తున్నాం అనే పేరుతోనైతే సంక్రాంతి బరిలో అయితే మీనాక్షి చౌదరి గారు అయితే ఉండడం అయితే జరిగింది. నాగ చైతన్య గారి కజిన్ సుశాంత్ని మ్యారేజ్ చేసుకుంటున్నారా అని కొంతమంది అడిగినప్పుడు తను లేదు అని చెప్పడం అయితే జరిగింది. అంటే ఈ ముద్దుగుమ్మ కెరియర్లో మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుండి అయితే మనం చూసుకున్నట్లయితే కొంతవరకు అయితే అమ్మాయి స్ట్రగుల్ చేస్తూ చాలా వరకు అయితే తను ఫైట్ చేస్తూ వచ్చిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే నిజంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు మనం చూసుకున్నట్లయితే కొంతవరకు వాళ్ళకి స్ట్రగుల్స్ అయితే స్టార్టింగ్ పీరియడ్ అయితే చాలా ఎత్తునైతే ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే ఈ ముద్దుగుమ్మ కూడా కొంతవరకు అయితే స్టార్టింగ్ పీరియడ్లో చాలా డిప్రెషన్ కూడా వెళ్ళిపోయానని కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది. అంటే తన లైఫ్లో ఇలాంటి ఘటనలు ఏవేవైతే ఘటనలు అయితే జరిగాయో తను కొంత ఏదైతే నిన్న ప్రమోషన్ ఏదైతే సినిమా ఉందో మెకానిక్ రాఖీ అనే సినిమా విశ్వక్సేన్తో అయితే వస్తూ ఉంది. దాంట్లో హీరోయిన్గా అయితే తనైతే నటించిన నేపథ్యంలో తను ప్రమోషన్ చేయడానికి అయితే రావడం అయితే జరిగింది. దాంట్లో చెప్పడం అయితే జరిగింది. అంటే తన యొక్క లైఫ్ స్టైల్ తను స్ట్రగుల్ చేసిన విధానము స్టార్టింగ్ పీరియడ్లో తన యొక్క ఏదైతే శైలి ఉంటుందో అదంతా కొంత చెప్పుకుంటూ తన ఎమోషనల్ అయిన తీరు కూడా కనబడతా ఉంది. తన మ్యారేజ్ గురించి కూడా అడిగిన సందర్భంలో తనైతే లేదు ఇవన్నీ రూమర్స్ మాత్రమే, ఈ రూమర్స్ విన్న తర్వాత నేను కూడా కొంత ఆశ్చర్యానికి గురయ్యాను, తర్వాత నవ్వుకున్నానని కూడా తను అయితే కొంత సీరియస్ కాకుండా నవ్వుకుంటే సమాధానం ఇచ్చిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే ఈ ఏదైతే తను నటించిన సినిమాలలో చాలామంది ఇష్టపడతారు. అసలు తను ఇచ్చట వాహనాలు నిలపరాదు దానిలో తనైతే మొదటిగా వచ్చినప్పుడు ఆ సినిమాలో తనను చూసి ఎవరు ఈ మీనాక్షి అని కూడా కొంతమంది గూగుల్లో సెర్చ్ చేసిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరైతే హీరోయిన్లు ఉంటారో వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్ట్రగుల్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్ట్రగుల్ పీరియడ్ ఈ మీనాక్షి చౌదరి గారు అయితే మరి తనైతే పడిన విధానం తను చెప్పుకుంటూ ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ అయితే మనకైతే కనబడతా ఉంది. అదేవిధంగా తన యొక్క ప్రాజెక్టులు కూడా అంటే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టుల గురించి కూడా తను మాట్లాడుతూ సంక్రాంతి బరిలో ఉంటున్నాము, ఖచ్చితంగా సంక్రాంతికి ఇంకొక సినిమా వస్తుంది, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోనైతే మీ ముందుకు వస్తూ ఉన్నట్టు కూడా తనైతే క్లారిటీ ఇచ్చిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. నిన్న మెకానిక్ రాఖీ సినిమాలో ప్రమోషన్ చేస్తున్న సందర్భంలో తను మాట్లాడిన విషయాలు అందరినీ కొంత హాస్యపదానికి కొంతమందికి వాళ్ళు ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళకి కనుల విందుగా చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా మీనాక్షి చౌదరి ఇప్పుడున్న పరిస్థితి అసలు తను ఏ విధంగా ఉంది, తన యొక్క మ్యారేజ్ స్టేటస్ అంటే చేసుకోవాలనే ఆలోచనలో తను లేనట్టు కూడా తనైతే వ్యక్తం చేసింది. ఎందుకంటే తను లైఫ్లో చాలా అంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు విడిపోవడాలు కానీ లేకుంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు ఉండలేకపోవడం కానీ ఈ సిచ్యువేషన్లన్నీ తను కొన్ని దగ్గరుండి చూశాను కాబట్టి ఇప్పుడు ఆమె తను మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా లేను అని తనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ రూమర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంత హాస్యపదంగానే తీసుకుంటా ఉన్నాను, నాకు అంత ఏదైతే ప్రభావితం అయితే చూపదు. ఈ రూమర్స్ వస్తూనే ఉంటాయి, ఇది హీరోయిన్ల మీద ఇంకా కామన్ అయిపోయిందనే నేపథ్యంలో తనైతే చెప్పడం అయితే జరిగింది. ఈ రూమర్స్ మీద అయితే తను కొంతవరకైతే హాస్యపదంగా స్పందించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. నిన్న మెకానిక్ రాఖీ సినిమా ప్రమోషన్లో తనైతే వెల్లడించడం అయితే జరిగింది. సో హీరోయిన్ల మ్యారేజ్ వాళ్ళకి సంబంధించిన పుకార్లు అయితే చాలా వస్తూ ఉంటాయి, రూమర్స్ సంబంధించి గతంలో కూడా మనం చూసాము. ఒక హీరోయిన్ అలా
ఒక కార్లో కనిపించిందంటే కథం రూమర్స్ వాళ్ళిద్దరు మ్యారేజ్ లేకుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది అనేది సోషల్ మీడియాలో ఎంత అలచలైతే చూసాం. తను ఏదైతే ఫస్ట్ సినిమా హీరో సుశాంత్ కాబట్టి కొంత వాళ్ళు ఫ్రెండ్లీ, అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొంత తను ఫస్ట్ సినిమా ఈ సుశాంత్తో ఉంది కాబట్టి కొంత ఫ్రెండ్లీనెస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రూమర్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఈ రూమర్స్ అన్నిటికీ మరి నేనైతే అవి రూమర్స్ అనేది తీసుకుంటానని వాళ్ళలో ఎటువంటి వాస్తవం లేదు అనే విషయాలు తనైతే చెప్పడం అయితే జరిగింది. తాను గట్టిగా నమ్ముతా ఉన్నాను, తను ఒంటరిగానే ఉండాలని ఇష్టపడతా ఉన్నాను, నేను ఎవరితోని కూడా మ్యారేజ్ చేసుకొని ఈ రిలేషన్ దీంట్లో బందీ అయిపోవాలని లేదు అన్నట్టు కూడా తనైతే వ్యక్తం చేస్తూ ఉంది. ఇది సినిమా ఇండస్ట్రీలో మనకైతే కామన్గా కనిపించే పాయింట్ ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలని కొంతమందికి ఉన్నా కానీ అక్కడ జరిగిన సంఘటనల వల్ల కొంతమంది విడిపోతూ ఉన్న సిచ్యువేషన్లు చూస్తూ ఉన్నాం, దాంట్లో భయపడతా ఉన్నారనమాట. సినిమా ఇండస్ట్రీలో సంబంధించిన హీరోయిన్లు కానీ ఇప్పుడు చాలామంది విడిపోతున్నారు. ఇప్పుడు సింగర్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం, సింగర్స్ కూడా విడిపోయే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది సక్సెస్గా అంటే లైఫ్ లాంగ్గా ఉన్నారంటే చాలా వరకు ఉన్నారు. కానీ దాంట్లో ఎక్కువ వరకు అంటే బయట సొసైటీలో కూడా మరి మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ దానికంటే వీళ్ళు ఏంటంటే కొంత ఫేమ్ ఉండడం వల్ల అసలు అందరు గుర్తుపడతారు వల్ల వీళ్ళ యొక్క విషయాలు అంటే వ్యక్తిగత విషయాలు అక్కడ అభిమానులకి అవసరం. అంటే వీళ్ళ యొక్క అభిమానులు ఎవరైతే ఉంటారో అటు ఏ ఫ్యాన్ హీరో అయినా అభిమానులు అయితే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన హీరోయిన్లకైనా కొంత అభిమానులు అయితే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ వ్యక్తిగతాన్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాటిని షేర్ చేసుకోవాల్సిన సందర్భాలు వస్తాయి కాబట్టి వాళ్ళు షేర్ చేసుకున్న సిచ్యువేషన్లో అయితే వీళ్ళు విడిపోతున్నారు, వీళ్ళు విడిపోతే బాధగా ఉందని కొంత అభిమానులు బాధగా ఫీల్ అయ్యే సందర్భాలు కూడా చూసాం. ఈ బాధను నా అభిమానులకు ఇవ్వను, నేను ఎప్పటికీ ఒంటరిగానే ఉంటాను, ఒకవేళ నేను మ్యారేజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా నేను అందరికీ చెప్పి మరి చేసుకుంటానని కూడా తనైతే వ్యక్తం చేయడం అయితే జరిగింది. తాను ఏదైతే సినిమాలలో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, తను నటిస్తూ తను ఎంజాయ్ చేస్తున్నాను, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, ఈ ఎంజాయ్నెస్ ఇలానే కొనసాగిస్తాను ఖచ్చితంగా. నేను ఎవరైతే మీరు అందరూ చెప్తా ఉన్నారు ఈ పుకార్లు ఏవైతే వస్తూ ఉందో సుశాంత్ని మ్యారేజ్ చేసుకుంటున్నాను లేకుంటే ఇంకోరిని మ్యారేజ్ చేసుకుంటాను అనే పుకార్లన్నీ అవి వాస్తవాలు అయితే కావు. నేనైతే సినిమా ఈ ఫీల్డ్లో ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు మా సినిమాను అందరూ చూడండి చాలా బాగుంటుంది అని కూడా మెకానిక్ రాకీ సినిమా గురించి అయితే తనైతే వెల్లడించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ సినిమా ఏదైతే నెల 22వ తారీఖు థియేటర్లకు రాను